ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపింది ఇండియా కూటమి. ఇటు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వ్యక్తిని మరి ముఖ్యంగా ఇటు రాజకీయాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. వ్యూహానికి ప్రతి వ్యూహం చెప్పి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా అటువంటి వ్యూహాన్ని రచించింది ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పేరుని ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి ఇండి కూటమి ఇటు కూటమి అభ్యర్థిగా ప్రకటించింది. ఇన్ఫాక్ట్ కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన వ్యక్తిని ప్రకటించింది ఇటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరుని ప్రకటించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 4 ఏళ్లుగా పనిచేశారు సుదర్శన్ రెడ్డి. ఏపీ హైకోర్టు జస్టిస్ గా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. గోవా లోకాయుక్త చైర్మన్ గా పనిచేశారు సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు సుదర్శన్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు సుదర్శన్ రెడ్డి. తెర మీదకి అనూహ్యంగా సుదర్శన్ రెడ్డి పేరు వినిపించింది. ఆగస్టు 21న నామినేషన్ దాఖలు చేయబోతున్నారు సుదర్శన్ రెడ్డి. ఏకగ్రీవంగా అభ్యర్థిని ప్రకటించింది ఇండి కూటమి. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక పేరైతే అంటే తమిళనాడుకు చెందిన వ్యక్తిని ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంది. మరి ముఖ్యంగా ఇండి కూటమికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తిరుచి శివ ఈ పేరుని ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా ఇన్ఫాక్ట్ చాలా విస్తృతంగా చర్చ జోరందుకుంది. బట్ అనూహ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని తెర మీదకు తీసుకొచ్చింది